ఒక రాక్షస ప్రభుత్వం చేతి నుంచి మళ్ళీ ప్రజలు తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో ఓట్లేసి 2024లో గెలిపించిన తర్వాత మొదటి ఆవిర్భావ దినోత్సవం, అదేవిధంగా ఈరోజు 43వ ఆవిర్భావ దినోత్సవం. కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు 43 సంవత్సరాల కిందట స్థాపించిన పార్టీ ఇది. ఒక గొప్ప ముహూర్తంలో స్థాపించిన పార్టీ. ఈ పార్టీని చాలామంది లేకుండా చేయాలని ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసి దీన్నెవరు కూడా ఏమీ చేయలేకపోయినారు. 43 సంవత్సరాలుగా ఒక ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించి ఒక జాతీయ పార్టీగా రూపాంతరం చెందిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దేశంలో ఎన్నో రాజకీయ పరిణామాల మధ్యలో కూడా కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు, ఇప్పుడున్న మా అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు దేశంలో ప్రధానులను, రాష్ట్రపతులను ఎంపిక చేయడంలో కీలక పాత్ర పోషించిన పార్టీ నాయకత్వం ఇది. దేశంలో సంక్షేమం అనే పదమే లేని రోజుల్లో పేదల కోసం సంక్షేమాన్ని ప్రవేశపెట్టిన మొట్టమొదటి రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టి అమలు చేస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీతో, అదేవిధంగా జనసేనతో కూటమితో ఏర్పాటు చేసి ఈ 9 నెలల పాలనలో కూడా సంక్షేమంలో ఎక్కడ మనం వెనకడుగేయలేదు. అదేవిధంగా అభివృద్ధిలో కూడా దేశ విదేశాల నుంచి ఎన్నో రకాల సంస్థలను రాష్ట్రానికి తీసుకొచ్చి పెట్టుబడుల ద్వారా వేల కోట్ల రూపాయలన్నీ పెట్టుబడులు పెట్టి ఉద్యోగ కల్పన, ఉపాధి కల్పన, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దాదాపు 30 సంవత్సరాలుగా ఈ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇవి తెలుగుదేశం పార్టీకే సొంతం. ఈ దేశంలో ఎవరు కూడా ఇటువంటి కార్యక్రమాలు అమలు చేయలేరు. అదేవిధంగా రాయలసీమ విషయానికి వస్తే మొట్టమొదట కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు తెలుగంగ ప్రాజెక్టును ప్రారంభించారు, రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టును ప్రారంభించారు, అంద్రినివారు ప్రారంభించారు, గాలేరు నగర్ను ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు అవి కూడా పూర్తి చేసేదానికి కంకణబద్ధులై మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముందుకు పోతున్నాడు. ఏదైనా రాష్ట్రానికి అభివృద్ధి జరిగిందంటే, ఏదైనా ముఖ్యమైన సంక్షేమ కార్యక్రమం అమలు జరిగిందంటే అది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే జరిగింది తప్ప కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ రాష్ట్రంలో అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ శూన్యమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, కార్యకర్తల కోసం నిరంతరం పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. కార్యకర్తలే పెద్ద బలం తెలుగుదేశం పార్టీకి. కడప జిల్లాలో ఈరోజు 7 నియోజకవర్గాల్లో దాదాపు 4.5 లక్షల సభ్యత్వాలతో మొన్న జరిగిన సభ్యత్వ నమోదులో దాదాపు మొదటి 5 స్థానాల్లో నిలిచిన పార్టీ కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ. కడప నియోజకవర్గంలో అత్యధికంగా 85,000 సభ్యత్వాలు తీసుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి ఈ పార్టీని ఏదో చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అణిచివేయాలని చెప్పి చివరకు మా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి అంతం చేయాలని చూస్తే కూడా వాళ్ళకి సాధ్యం కాలేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇది ఎవరికి సాధ్యం కాదు. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ ఒక బ్రహ్మ ముహూర్తంలో పెట్టారు. ఇది 43 సంవత్సరాలు కాదు. సూర్యుడున్నంత వరకు, చంద్రుడున్నంత వరకు, ఈ జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలోనే కాదు భవిష్యత్తులో దేశంలో కూడా విస్తరించి ప్రజలకు, పేద ప్రజలకు, సామాన్య ప్రజలకు సేవ చేసేదానికి ముందుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, ప్రతి కార్యకర్త బలంతోనే ఈరోజు రాష్ట్రంలో కానీ, కడప జిల్లాలో కానీ 7 స్థానాలు 5 స్థానాలు గెలిచింది. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో 10 స్థానాల్లో
7 స్థానాలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుందంటే అది కార్యకర్తల బలంతో, కార్యకర్తల విశ్వాసంతో, కార్యకర్తల మనోబలంతో, కార్యకర్తల ధైర్యంతో ఈ పార్టీ ఇన్ని స్థానాలు గెలిచింది. భవిష్యత్తులో కడప జిల్లాలో కార్యకర్తలతోనే ఈ పార్టీ అభివృద్ధిలో కానీ, సంక్షేమంలో కానీ, కార్యకర్తల సంక్షేమం కోసం కానీ పాటుపడతాం నిరంతరం అని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ 43వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పొద్దున మా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక సందేశం ఇచ్చాడు. అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ప్రతి కార్యకర్త పాటుపడండి, కార్యకర్తే జాతీయ అధ్యక్షుడు అని చెప్పి కూడా పిలిపించాడు ఆయన. ఈ సందర్భంగా ప్రతి కార్యకర్తకు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అభివందనం, శుభాకాంక్షలు, అభినందనలు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఉమ్మిపోతే ఆకాశం మీద ఉమ్మితే మింద పడుతుంది. సో ఉమ్మే ప్రయత్నం చేస్తాను అతను, ఉమ్ముకోమను. ప్రత్యేకంగా ఏమన్నారంటే మేయర్ గారు బాంబు లాంటి నిజాలు చెప్పబోతున్నాను, బ్రహ్మాండంగా చెప్పమను. ఆయన బాంబులు చెప్తే ఆ బాంబులు ఎట్ట నీరుగార్చలో మాకు తెలుసు. అవినీతి పనులు కూడా మాట్లాడడానికి ముందుకు వస్తున్నారు. పరాభవం జరగడం ఖాయం. తొందరగా పోయి ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ వీళ్ళు అయిన తర్వాత ఒక నిమిషం వస్తే సన్మానం ఉంది. కొంచెం నువ్వు మాట్లాడు.